నవనిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మదనపల్లి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం డిమాండ్. మదనపల్లి రూరల్ సీఏపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బహుజన నాయకులు. మదనపల్లికి చెందిన 3 సంవత్సరాల 3 నెలల చిన్నారి దీక్షిత్ స్కేటింగ్ లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించేందుకు సిద్ధం. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనివెల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆధునికత మరింత కట్టుదిట్టమైంది. జన సమృద్ధి గన్న ప్రాంతాల్లో, సన్నిహిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా. ఇక డీటెయిల్స్ చూస్తే శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలో ఘన నివాళులర్పించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి మదనపల్లిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ పాల్గొని ప్రసంగించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ మనకు స్ఫూర్తి ప్రదాత అని, వారి దేశ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ దేశంలో అనేక సంస్కరణలకు ఆయనే కారణమన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని నెహ్రూతో విభేదించిన మొట్టమొదటి నాయకులు. 370 రద్దు కోసం పోరాటం చేసిన ఘనత ఆయనదే. ఒక దేశంలో 2 జెండాలు, ఒక దేశంలో 2 ప్రధానులు, ఒక దేశంలో రాజ్యాంగాలు నడవకూడదు, అందుకు నేను అంగీకరించాను అంటూ మొదటి కేబినెట్ నుండి బయటకు వచ్చి భారీ పరిశ్రమల మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జనసంఘ పార్టీ స్థాపించారు. నేడు మనము ఆత్మ నిర్భర్ భారత్ ఆయన వేసిన పునాది అన్నారు. బీజేపీ కార్యకర్తలం అందరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిరణ్, పిల్లస్వామి నాయక్, గోకుల్, వెంకటనారాయణ, భగవాన్ దినేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి దేశ అభివృద్ధి కోసం, దేశ సమాజం కోసం, పార్టీ కోసం ఎంతో పాటుపడిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి గురించి నేడు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆయన స్ఫూర్తితో ఇలా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1951 సెప్టెంబర్ 21వ తేదీన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్, ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్, భారతదేశంలో కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీ ఆవిర్భావం చెందింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1951 సెప్టెంబర్ 21వ తేదీన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్, ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్, భారతదేశంలో కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీ ఆవిర్భావం చెందింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకి, నా తోటి మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు భారతీయ జనతా పార్టీ ఐక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మదనపల్లిలోని మార్కెట్ యార్డు యందు ఎంతో ఘనంగా వారి జయంతిని నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒక గొప్ప దేశభక్తుడు, అలానే విద్యావేత్త మరియు దూరదృష్టి గల నాయకత్వం ఉన్న ఒక గొప్ప నాయకుడు. ఆయన చెప్పింది, ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదని ఆయన చెప్పిన సందేశం నేడు భారతదేశం అభివృద్ధికి ఎంతో ప్రగతి గలగా నిలిచింది. ఆయన జీవితాన్ని వాళ్ళంటి యువత అంతా ఒక స్ఫూర్తిగా భావిస్తూ రాబోయే కాలంలో ఒక క్రమశిక్షణ, శ్రద్ధతో, బాధ్యతతో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, వాళ్ళంటి యువతంతా కలిసి కొద్దిగా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అన్నమయ్య జిల్లాలో పోలీసుల ఆధునిక నిఘా మరింత కట్టుదిట్టమైంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనివెల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. జనసంద్రంగా ఉన్న ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాల కొరకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా.
పట్టణ గ్రామీణ సన్నిహిత ప్రాంతాలు రద్దీ కూడలపై నిరంతర పర్యవేక్షణ, అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి నేరాలను అడ్డుకోవటమే ప్రధాన లక్ష్యం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్న పోలీసులు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. మదనపల్లికి చెందిన 3 సంవత్సరాల 3 నెలల చిన్నారి దీక్షిత్ స్కేటింగ్ లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించేందుకు సిద్ధమయ్యాడు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న మదనపల్లి నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్ల దూరాన్ని ఎలాంటి విరామం లేకుండా స్కేటింగ్ చేస్తూ వీర జవాన్లకు నివాళులు అర్పించనున్నాడు. ఒక చిన్నారి ఒకే కళ, ఒకే నివాళి, ఒకే చరిత్ర అనే నినాదంతో చేపట్టనున్న ఈ సాహస యాత్ర ద్వారా అమరవీళ్ల త్యాగాలను స్మరించడంతో పాటు దేశభక్తి సందేశాన్ని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే ట్రయల్ పూర్తి చేసిన దీక్షిత్ సోమవారం జిల్లా క్రీడల అధికారి చంద్రశేఖర్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి తన స్కేటింగ్ కార్యక్రమం వివరాలను తెలియజేశాడు. అందరికీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వాసుదేవ. మదనపల్లి చేనేత నగర్కి చేనేత కార్మిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం సార్. మా అబ్బాయి దక్షిత్ 3 సంవత్సరాలు. సో బాబు పుట్టక ముందు నుంచే స్పోర్ట్స్లో ఉండాలి కెరీర్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంత చిన్న వయసులో స్కేటింగ్ ఎవరు ఏ వరల్డ్ రికార్డ్ లేదనమాట. సో దానివల్ల ఒక 1 yearగా వర్కౌట్ చేసినాము. ఒక 6 నెలల ముందు దక్షిత్ని ప్రతాప్ సార్ దగ్గర టాలెంట్ స్కేటింగ్ అకాడమీ జాయిన్ చేయించాము. గత 6 నెలలుగా ప్రాక్టీస్లో ఉన్నాడు సార్. చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ ఆగస్టు 14కి వరల్డ్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పటిదాకా ఏ 3 సంవత్సరాల పిల్లడు ఎవరిది రికార్డ్ లేదు. ఫస్ట్ టైం 3 years బాబు 79 kilometers నాన్ స్టాప్గా చేయబోతున్నాడు. ఆ 79 kilometers రీజన్ ఏమంటే ఇది 79th ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో దానికోసం 79 టార్గెట్గా తీసుకున్నాము. ఇది గెలుపుని ఇది వీర జవాన్స్కి, సోల్జర్స్కి ఏదో ఒకటి మేము చేయాలని ఎప్పటి నుంచి ఉన్నాం సార్. నా ముందు గోల్ కూడా సోల్జర్ అవ్వాలని ఉండింది, కుదరలేదు. సో ఇది గెలుపుని మా దక్షిత్ ద్వారా వీర జవాన్స్కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం సార్. సో ఇప్పటిదాకా స్పోర్ట్స్ మినిస్టర్ కానీ, కలెక్టర్ గారు కానీ, డిఎస్టీఓ గారు అందరి నుంచి సపోర్ట్ చాలా బాగా వచ్చింది. సో అది విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఆగస్టు 4. థ్యాంక్ యూ. నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్. ఈ అబ్బాయికి 3 years 2 months అవుతుంది. మొట్టమొదటి ఇండిపెండెన్స్ డే మన మదనపల్లి జరుపుకున్న కారణంగా ఈ అబ్బాయి మదనపల్లి నుంచి కదిరి వరకు రోడ్ పైన స్కేటింగ్ చేసుకుంటూ, అలాగనే మన ఇండిపెండెన్స్ డే రోజు ఇనాగరేషన్ చేయబోయే ఆ ఫ్లాగ్ని 79 kilometers మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ కలెక్టర్కి అప్పగిస్తే ఆ కలెక్టర్ గారు ఆ ఫ్లాగ్ని ఫస్ట్ ఇండిపెండెన్స్ డే మన మదనపల్లికి ఇనాగ్రేషన్ చేయబోతారు. ఆ రోజు ఎగరైపోతారు. ఇది మంచి కార్యక్రమం. ఇంత చిన్న వయసులో అబ్బాయి ఇంత పెద్ద సాధిస్తున్నాడంటే గొప్ప విషయము. ఇప్పటికే అబ్బాయి 30-40 kilometers వచ్చి రోజు ప్రాక్టీస్ తీసుకున్నాడు. మంచి పోషకాహారాలు. ఈ రికార్డు పోయేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్, నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన అంబులెన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఈ అబ్బాయి ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్మీ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాడు. ఆర్మీ మన కోసం ప్రాణాలు అప్పగించిన ఆర్మీ వాళ్ళకి ఈ రికార్డ్ని అబ్బాయి సమర్పిస్తున్నాడు. ఇది మదనపల్లిలో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఒక చిన్న 3 ఏళ్ల పిల్లోడు ఆ ఫ్లాగ్ని తీసుకొని వచ్చి కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. అది ఇప్పుడు ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం. దీనికి ఒక 4 world records అబ్బాయి విన్ అవ్వబోతాడు. గ్లోబల్ రికార్డ్, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్, నెక్స్ట్ వచ్చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలాంటి 4 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతాడు. కోచ్గా నాకు గర్వంగా ఉంది. మళ్ళీ మా డిఎస్టీఓ గారు మాకు పక్కన ఉండడం, స్పోర్ట్స్ మినిస్టర్ చాలా గొప్పగా అబ్బాయిని రిసీవ్ చేసుకొని అబ్బాయికి కావాల్సిన మొత్తం చేసిస్తాననడం, మళ్ళీ కలెక్టర్ కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మీకు కావాల్సిన అన్నీ చేసిస్తానని ఉంటారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి మదనపల్లి వాసులు అందరూ సహకరించాలా, మీడియా పీపుల్స్ కూడా సహకరిస్తే ఆ చిన్న గుండెలో ఉండే ఆశని. జిల్లాలో మన అబ్బాయి బాబు పేరు దక్షిత్ మనకి ఆగస్టు 14th రోజున మదనపల్లి నుంచి కదిరి వరకు స్కేటింగ్ ద్వారా, ఈ అబ్బాయి ఏజ్ కూడా మేబీ 3 years స్కేటింగ్ ద్వారా మనకు ఫ్లాగ్ తీసుకొని, ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని మదనపల్లి నుంచి స్టార్ట్ చేసి కదిరి వరకు వెళ్ళి మన ఇండియన్ ఫ్లాగ్ని రీచ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ స్కేటింగ్ ద్వారా
అలాగే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. బాబు అలాగే పేరెంట్స్ ప్లస్ కోచ్ గారు కూడా మంచిగా స్పందించారు. మా క్రీడా మంత్రి గారు కూడా అలాగే కలెక్టర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఈ స్పోర్ట్స్ గురించి, ఈ అబ్బాయి స్కేటింగ్ గురించి. అలాగే ఇంత చిన్న ఏజ్లో కూడా క్రీడలు అనేది స్టార్ట్ చేస్తేనే కెరీర్ అనేది ఉంటుంది. అలాగే ఈ అబ్బాయి మా మదనపల్లి జిల్లా వాసి కావడం కూడా ఎంతో చెప్పదగ్గ విషయం, ఎంతో చక్కటి విషయం ఇది. ఇంత చిన్న ఏజ్ గ్రూప్లో స్పోర్ట్స్ని స్టార్ట్ చేస్తేనే కెరీర్ అనేది బిల్డప్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఇంతటి కృషి చేస్తున్న కోచ్ గారికి అలాగే పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్. ఈ అబ్బాయికి 3 years 2 months అవుతుంది. మొట్టమొదటి ఇండిపెండెన్స్ డే మన మదనపల్లి జరుపుకున్న కారణంగా ఈ అబ్బాయి మదనపల్లి నుంచి కదిరి వరకు రోడ్ పైన స్కేటింగ్ చేసుకుంటూ, అలాగనే మన ఇండిపెండెన్స్ డే రోజు ఇనాగరేషన్ చేయబోయే ఆ ఫ్లాగ్ని 79 kilometers మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ కలెక్టర్కి అప్పగిస్తే ఆ కలెక్టర్ గారు ఆ ఫ్లాగ్ని ఫస్ట్ ఇండిపెండెన్స్ డే మన మదనపల్లికి ఇనాగ్రేషన్ చేయబోతారు. ఆ రోజు ఎగరైపోతారు. ఇది మంచి కార్యక్రమం. ఇంత చిన్న వయసులో అబ్బాయి ఇంత పెద్ద సాధిస్తున్నాడంటే గొప్ప విషయము. ఇప్పటికే అబ్బాయి 30 to 40 kilometers వచ్చి రోజు ప్రాక్టీస్ తీసుకున్నాడు, మంచి పోషకాహారాలు. ఈ రికార్డు పోయేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్, నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన అంబులెన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఈ అబ్బాయి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్మీ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాడు. మన కోసం ప్రాణాలు అప్పగించిన ఆర్మీ వాళ్ళకి ఈ రికార్డ్ని అబ్బాయి సమర్పిస్తున్నాడు. ఇది మదనపల్లిలో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఒక చిన్న 3 ఏళ్ల పిల్లోడు ఆ ఫ్లాగ్ని తీసుకొని వచ్చి కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. అది ఇప్పుడు ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం. దీనికి ఒక 4 world records అబ్బాయి విన్ అవ్వబోతాడు. గ్లోబల్ రికార్డ్, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్, నెక్స్ట్ వచ్చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలాంటి 4 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతాడు. కోచ్గా నాకు గర్వంగా ఉంది. మళ్ళీ మా డిఎస్టిఓ గారు మాకు పక్కన ఉండడం, స్పోర్ట్స్ మినిస్టర్ చాలా గొప్పగా అబ్బాయిని రిసీవ్ చేసుకొని అబ్బాయికి కావాల్సిన మొత్తం చేసిస్తాననడం, మళ్ళీ కలెక్టర్ కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మీకు కావాల్సిన అన్నీ చేసిస్తానని ఉంటారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి మదనపల్లి వాసులు అందరూ సహకరించాలా, మీడియా పీపుల్స్ కూడా సహకరిస్తే ఆ చిన్న గుండెలో ఉండే ఆశని రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను విరమించుకోవాలి. దస్తావేజు లేఖరుల సంఘం రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని మదనపల్లి దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో సంఘం అధ్యక్షుడు రంగు గణశేఖర్, కార్యదర్శి కంగేరి నంద ఆధ్వర్యంలో సభ్యులు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దస్తావేజు లేఖనం వేలాది కుటుంబాలకు జీవనాధారమని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు దస్తావేజు లేఖలను లైసెన్సులను పునరుద్ధరించాలని వారు కోరారు. ప్రజల ఆస్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తమ నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫీస్ వాళ్ళు 2000 రూపాయలు తీసుకొని డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే విధానము బ్యాంక్ ఆఫీస్లో కంప్యూటర్ మాత్రము ఊరికే ఉండటం వరకే చేసిన వల్ల దస్తావేజులు లేక సుమారు 10 లక్షల మంది దాకా వృత్తిని కోల్పోయి వారి జీవనానికి కూడా చాలా కష్టం ఏర్పడే పరిస్థితులు ఉన్నందువలన ఈ యొక్క జీవోను రద్దు చేయాలని గత 15 రోజులుగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనందువలన ఈరోజు మదనపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పీజీఆర్ఎస్ నందు మేము మెమొరాండమును సమర్పించవలసిందని రావడమైంది. కావున ఆ యొక్క జీవోను 390 రద్దుపరచాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 396 జీవోను అమలుపరిచినందుకు గాను వ్యతిరేకంగా మా దస్తావేజు లేఖలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని సమర్పించడానికి ఈ 396 జీవోను రద్దు చేయాలని, దస్తావేజు లేఖలకు ప్రజల ఆస్తులకు మన్నన కల్పించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా ప్రతి జీవోను తీసుకొని వచ్చి మా కడుపులు కొడితే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో ఉండే ప్రసక్తి లేదు. జరగబోయే దినాల్లో అతి భారీ ఎత్తున ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మేము మరొకసారి తెలియజేస్తున్నాం.
మదనపల్లి జిల్లానందు దస్తావేజు లేఖర్లు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 రోజులుగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా దస్తావేజుల లేఖర్లందరూ కూడా ఐక్యతగా ప్రజల ఆస్తుల కోసం, వారి యొక్క జీవనోపాధి కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అనేది టెక్నాలజీ ముసుగులో ప్రైవేటు సంస్థలకి కొమ్ము కాస్తూ వాళ్ళ యొక్క సొంత లాభాలకి, సొంత లాభాపేక్షలకి ఈ విధానాన్ని తీసుకొస్తుంది. ప్రజలు ఆలోచించండి. మీరు ఒకసారి మీ యొక్క ఆక్షుల్లో ఈరోజు ప్రైవేటు పరమైతే ఎవరు రక్షిస్తారు? దీనికి వారధిగా ప్రభుత్వం ఉండాల్సింది పోయి ఈ ప్రైవేటీకరణ 396 అనే చీకటి జీవోని తీసుకొచ్చి ప్రజలపైన భారాన్ని మోపుతూ 2000 రూపాయలు ఈరోజు అంటారు, ఫ్రంట్ ఆఫీస్ ముసుగులో 5000 రూపాయల వరకు వసూలు చేస్తారు. అదేవిధంగా లంచాలను కూడా ప్రోత్సహించే విధానం ఇది. ప్రజల ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. ఈ పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పటి నుంచి పెట్టినటువంటి విధానాన్ని దస్తావేజులు రాసి క్షుణ్ణంగా భద్రపరిచి ప్రజల ఆస్తులను కాపాడంలో ప్రభుత్వాలు ముందుండాలని వాళ్ళ యొక్క పెట్టుబడిదారు వ్యవస్థలను, పెద్దల్ని, కార్పొరేట్ని ప్రోత్సహించే విధంగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. గుళ్ళో పూజారి ఉంటే దేవునికి పూజ జరుగుతుంది. గుళ్ళో పూజారి ప్లేస్లో టెక్నాలజీ ముసుగులో ఏం చేస్తున్నారు తెలుసా? ఒక సెల్ ఫోన్ పెట్టేసి మంత్రాలు చదివించే పద్ధతిని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఉపసంహరించుకోవాలి. 396 జీవోని రద్దుపరచాలి. ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. దయచేసి ఎంతోమంది ఈ వృత్తిని నమ్ముకొని సొంతంగా బతుకుతున్నటువంటి వ్యక్తుల్ని, ప్రజలని కాపాడాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. మదనపల్లి రూరల్ సిఐ SC/ST అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని వినతి. మదనపల్లి రూరల్ సిఐ కళ్యాణ వెంకటరమణపై SC/ST అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని బహుజన సేవా నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు అన్నమయ్య జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నారమాకుల తాండాకు చెందిన చిన్నబుడ్డ నాయక హత్య కేసును ప్రమాదంగా నమోదు చేసి నిందితులను తప్పించే ప్రయత్నం చేశారని, బాధితులను బెదిరిస్తూ కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. సిఐపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీలోపు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన సేన, సిపిఐ, ఏకలవ్య, గిరిజన సంఘం, బీసీ సంఘాలు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వివక్షపూరితంగా, మోసపూరితంగా పై అధికారులకు తప్పుడు నివేదికలు అందిస్తూ ఒక మర్డర్ కేసును యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఆయన చేసిన తీరు, ఆయన వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి, ఆయన అవినీతికి పాల్పడినట్టుగా ఆయన రక్షించుకోవడానికి చేసినటువంటి నాటకీయ పరిణామం మొత్తం కూడా బట్టబయలైంది. ఈ విషయం పైన ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆయన పైన విచారణకు ఆదేశించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మదనపల్లి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అవసరమైతే ఈయన పైన SC కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఆయన పైన ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుతాం. సాక్షాత్తు ఒక అటెంప్ట్ మర్డర్ కేసుని, ఒక మర్డర్ చేసినటువంటి విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారి దగ్గర ఏమి పుచ్చుకున్నాడో ఏమో తెలియదు, కానీ అది యాక్సిడెంట్ కేసులుగా నిర్ధారించి పైన వాళ్ళకి పంపించేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి పంపించేసి తీరా గిరిజనులందరూ కూడా, నార్మాకుల తాడ అందరూ కూడా ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తే మీరేమీ అధైర్యపడకండి, మీరు వెళ్ళి దహనక్రియలు పూర్తి చేసేయండి, నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి సిఐ కళా వెంకటరమణ గారు ఆయనే స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి దహనక్రియలు పూర్తయినాయా లేదని కూడా నిర్ధారించుకొని వచ్చి మరుసటి రోజు బుడ్డా నాయక్ ఫ్యామిలీ ఫోన్ చేస్తే మీరు అది ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు అని బుడ్డా నాయక్ వాళ్ళ అన్నను కూడా బెదిరించే పరిస్థితి ఏర్పడుతుందంటే ఎంతకు నీచానికి తెగించాడో గమనించాలి. డిపార్ట్మెంట్ మొత్తం కూడా, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఈయనకు బాధితులుగానే ఉన్నారు. విచారణ అధికారిని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా మీ ముందు ఉంచడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఆయన నిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, ఈ నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని. అసత్య ఆరోపణలు కాదు, మీరు మాట్లాడిన బట్టి గాంధీపురానికి చెందినటువంటి రామయ్య కేసు విషయం ఖచ్చితంగా ఢిల్లీలో
నేషనల్ ఎస్సీ కమిషన్లో కేసు నమోదైంది. అది విచారణ దశలో ఉంది. అది ఇంకా ఇప్పటికి కూడా విచారణ జరుగుతోంది. దాని మీద మీకు నోటీసులు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్ళీ కూడా ప్రెస్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలకు నిలువుటద్దు నిదర్శనము కళా వెంకట్రావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈయన పైన ఈ నెల 15వ తేదీలోపు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున మదనపల్లి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఆయనను సస్పెండ్ చేసేదాకా ప్రజా ఉద్యమాన్ని ఆపబోమని తెలియజేస్తున్నాం. మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ గారు తాలూకా స్టేషన్ సిఐగా ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏ సమస్య పైన పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఏ ఒక్కరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇతను ఆగడాలు మితిమీరిపోయాయి. ఇతను ఎవరైనా ప్రజా సంఘాలు లేదంటే రాజకీయ పార్టీలు ఒక రైతుకో లేదంటే పేదవాడికి అన్యాయం జరిగిందంటే కనీసం ఏ ఒక్కరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇతను ఈ మధ్యకాలంలో ఏ గ్రామం చూసినా, ఇటు సిటిఎం చూసుకున్నా, వేంపల్లి చూసుకున్నా, పెంచిపాడు చూసుకున్నా, బొమ్మ చెరువు పంచాయతీలో చూసుకున్నా ప్రతి గ్రామానికి ఓ సమస్య ఉంది. కాబట్టి ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయండి. ఇతను చేసేటువంటి వ్యవహారాలంతా కూడా సమాజానికి విరుద్ధంగా ఉన్నాయి. అసలు అతను చెప్పాలంటే పోలీసు విధులకి ఏ మాత్రం కూడా అర్హుడు కాదు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే, లా అండ్ ఆర్డర్లో ఉంటే లా అండ్ ఆర్డరు ఇవాళ గాడి తప్పేటువంటి పరిస్థితి ఉంది. పై అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. ఇతని పైన చాలా అవినీతి ఆరోపణలు ప్రజలు ఈ మదనపల్లిలో కోడై కూస్తాను. ఇతను చాలా అవినీతి పరుడు. ఇతను ఎవరు డబ్బిస్తే వాళ్ళకే పని చేస్తారని ఒక పక్క ఆరోపణలు జరుగుతున్నాయి. వాటిపైన కూడా విచారణ చేయండి. మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇతని వ్యవహారం చూస్తుంటే ఇతను డబ్బు తీసుకొని డబ్బుండేవాడికే పని చేస్తాడేమో అనేటువంటి అనుమానం మాకు ఉంది. దానిపైన ఆయన వచ్చినప్పటి నుంచి ఏ కేసులు అయితే కట్టారో, ఏవైతే కేసులు వచ్చాయో వాటన్నిటిపైన విచారణ చేయండి. ఈయన అవినీతికి పాల్పడి ఉంటే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయండి. ఈ మధ్య జరిగినటువంటి నారమాకల తాండాలో చిన్నపుడ్డ నాయక్ పైన కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. అతను ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారని ఈరోజు కేసు తేల్చారు ఒక సిఐ గారు. మరి ఇతను లిమిట్స్లో పోలీస్ స్టేషన్ కేసు వస్తే యాక్సిడెంట్ అని ఇతను కేసు కట్టారు. అంటే యాక్సిడెంట్ అని కేసు కట్టి దాన్ని కనీసం విచారణ చేయమని బాధితులు అడుక్కుంటే కూడా వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితిలో ఉండాలంటే మరి సిఐ గారు ఏ పద్ధతుల్లో అతను విధులు నిర్వహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇతను వాస్తవంగా ఇతను డబ్బు అరాచకంగా నాకు జరుగుతూ ఉంటే ప్రజలు అనుకుంటున్నటువంటి ఆరోపణలు వాస్తవమే అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఏం చేస్తున్నారు? అంటే అతను చేసేటువంటి వాటిల్లో మీకు అందరికీ కూడా వాటా ఉందా? అంటే మీరు వాటాదారులు అయితేనే ఈరోజు ఇన్ని రోజులు ప్రజల సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ సిఐ పైన ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీరే చేశారు. నారమాకల తాండాలో ఒక పుడ్డానాయికి యాక్సిడెంట్ కేసు కట్టి ఆ బాధితులను ఇబ్బంది పెడుతుంటే ఇదే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు పక్కనే 1 టౌన్ సిఐ గారికి ఈ ఛార్జ్ ఇచ్చారు. మరి ఆ సిఐ గారు 2 రోజుల్లో రిమాండ్ పెట్టారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని. అంటే మర్డర్ చేసినటువంటి వారిని ఎనికేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ సిఐ చేశాడనే నమ్మాల్సిందే కదా. మరి ఇంత చేస్తే ఈ రోజుకి కూడా అతని పైన ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎందుకు అతని పైన చర్యలు తీసుకోలేదు? మీరు ఈ సమాజానికి కూడా సమాధానం చెప్పాలి. ఒకటి, అతని అవినీతి పైన విచారణ జరిపించండి. అతను అవినీతి పరుడా కాదనేది సమాజం కోడై కూస్తుంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. అతను చేసినటువంటి కేసులన్నిటిపైన కూడా విచారణ జరిపి ఇతని పోలీస్ విధుల నుంచి తొలగిస్తే తప్ప ఈ సమాజం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇతను పోలీసుగా అర్హుడే కాదు. ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అయ్యా, గతంలో చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. సుండుపల్లిలో అయితేనేమి, రాయచీట్లో అయితేనేమి, జిల్లాలో జరుగుతున్నటువంటి దళిత గిరిజనుల పైన తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా సిఐలు కళా వెంకటరమణ గారి గురించి అయితే చాలా చోట్ల ప్రచారము మారుమవుతుంది. అసలుకు ఎక్కడ వచ్చిన గ్రామంలోకి వెళ్ళినా కూడా చూస్తే కూడా అయ్యో అతను అవినీతిపరుడు అనే టాపిక్ వస్తుంది. అలాంటి వ్యక్తికి ఈరోజు పై అధికారులు కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇది ఎంతవరకు సమంజసం కాదని పైన ఉన్నటువంటి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఈరోజు తెలియపరుస్తున్నాము. ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకొని దళిత గిరిజనులకు న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా మనవి కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మదనపల్లి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం డిమాండ్. మదనపల్లి రూరల్ సీఏపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బహుజన నాయకులు. మదనపల్లికి చెందిన 3 సంవత్సరాల 3 నెలల చిన్నారి దీక్షిత్ స్కేటింగ్ లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించేందుకు సిద్ధం. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనివెల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆధునికత మరింత కట్టుదిట్టమైంది. జన సమృద్ధి గన్న ప్రాంతాల్లో, సన్నిహిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.